హాయ్ అండి, గుడ్ మార్నింగ్. నేను మీ శోభారా నికేత. ఈరోజు ఏం చేశానంటే మా సెకండ్ బ్రాంచ్కి వచ్చానమాట, మాధవధార. సో ఇక్కడ కాస్మెటిక్స్ అన్నీ ఉంటాయి. అంటే పార్లర్తో పాటు కాస్మెటిక్స్ కూడా ఇందులో సేల్ చేస్తూ ఉంటామన్నమాట. లైక్ అంటే ప్రొఫెషనల్ షాంపూస్, అలానే మరి హెయిర్ కండిషనర్స్, అలానే ఫేస్ ప్యాక్స్, ఫేషియల్ కిట్స్, అంటే కాకుండా ఇయర్ రింగ్స్ ఇలాంటి చిన్న చిన్నవి కూడా సేల్ చేస్తుంటాము. నెక్స్ట్ స్టిక్కర్స్ అంటే లైక్ బిందీస్, అలానే మనకి లిప్స్టిక్స్. సో అలాగే మనకి కాంపాక్ట్ పౌడర్స్, ఫౌండేషన్స్ అన్నీ ఉంటాయి. మోస్ట్లీ నేను ఉన్నప్పుడు మాత్రం ఎవరైతే వస్తారో వాళ్ళకి వాళ్ళ స్కిన్కి తగ్గట్టు నేను చెప్తూ ఉంటాను అనమాట, సజెస్ట్ చేస్తూ ఉంటాను. సో అలానే ఇప్పుడు కొత్తగా కొన్ని సీరమ్స్ అవి తీసుకొచ్చానమాట. హెయిర్ సీరమ్స్ అంటే ఫేస్ సీరమ్స్ ఉన్నాయి, హెయిర్ సీరమ్స్ ఉన్నాయి. అలానే న్యూ బ్రాండ్స్ అని తీసుకొచ్చానమాట. సో ఇవన్నీ ఒక్కసారి ఓపెన్ చేసి చూద్దాం. సో అంత టైం ఉండదు, కొన్ని తీసి చూద్దాం, ఓకేనా. ఇవన్నీ కూడా మనం నీట్గా డిస్ప్లే చేసి వేరే బ్రాంచ్కి వెళ్ళిపోతాను. సో మురళీనగర్లో హెయిర్ క్రింపింగ్ వచ్చిందన్నమాట. వేరే బ్రాంచ్లో స్టూడెంట్స్ చేస్తున్నారు. హెయిర్ అంటే క్రింపింగ్ అంటే ఏంటంటే మనకి వాల్యూమ్ తక్కువ ఉన్నా సరే వాల్యూమ్ చేసేది హెయిర్ క్రింపింగ్ అన్నమాట. అంటే ఎక్కువ వాల్యూమ్లా కనిపిస్తుంది. దట్టు మనకి ఏదైనా హెయిర్ స్టైల్ వేసామంటే క్రింపింగ్ తర్వాత హెయిర్ స్టైల్ వేస్తే చాలా బాగుంటుంది. మనం ఎంత చక్కగా వేస్తామో అంత చక్కగా వస్తుంది. అంటే మనం ఎలా అనుకుంటామో అలా వస్తుందన్నమాట. సో అందుకని హెయిర్ స్టైల్ వేసే ముందర క్రింపింగ్ చేస్తున్నాం ఇక్కడ, ఓకేనా. క్రింపింగ్ చేసిన తర్వాతనే హెయిర్ స్టైల్ స్టార్ట్ చేస్తాం. ఇంకా స్టూడెంట్సే ప్రాక్టీస్ చేస్తున్నారు. సో అలానే మేకప్ కూడా నేర్చుకుంటున్నారు అన్నమాట. ఈమె కడప నుంచి వచ్చి జాయిన్ అయ్యారు. సో మేకప్ ప్రొడక్ట్స్ అన్నీ బయట పెట్టారన్నమాట. మేకప్ అనేది ఇప్పుడు నేర్చుకుంటున్నాను. హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ ఇస్తాను ఎవరికైనా, వాళ్ళే చేస్తున్నారు చూడండి. సో ఎవరి పని వాళ్ళు చేస్తూ ఉంటారు. ఈ లోపల లంచ్ టైం అయింది, నేను ఇంటికి వచ్చేసాను. సో కొంచెం నోస్ కూడా ఇంకా పట్టినట్టుంది కదా నాది. వేడివేడిగా వండుకుందామని ఇంటికి వచ్చేసా. ఎగ్ కర్రీ వండుకున్నాను. వేడిగా తింటే కొంచెం కోల్డ్ అది తగ్గుతుంది కదా, అందుకనే వేడిగా వండుకొని కూర్చున్నాను లంచ్కి. 2:30 దాటేసింది ఆల్రెడీ. సో వేడిగా తినేసి మళ్ళీ పార్లర్కి వెళ్ళిపోవచ్చని ఇంటికి వచ్చా. లేదంటే అక్కడే భోజనం చేస్తూ ఉంటాను అనమాట. నా లంచ్ అక్కడే తింటా. సో వేడిగా తింటే కొంచెం ఫీవరిష్ తగ్గుతుంది, అలానే కోల్డ్ కాఫ్ అన్నీ తగ్గుతాయి కదా. సో అందుకే హాయిగా అనిపించింది నా నోటికి. వేడివేడిగా అసలే క్లైమేట్ బాగా చల్లగా ఉంది కదా బయట, చాలా హాయిగా అనిపించింది, చాలా టేస్టీగా అనిపించింది. థ్యాంక్ యూ.